మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము 6.4 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం కదా చిల్డ్రన్. సో ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 147. ఈ 147లో చూడండి చిల్డ్రన్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ నేను ప్రీవియస్ క్లాస్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫోర్త్ వన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చిల్డ్రన్. ఫిఫ్త్ వన్ చేయమని చెప్పాను. చేశారా? చేసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం ఉంది కదమ్మా, ఆ సిక్స్త్ ప్రాబ్లం నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సిక్స్త్ వన్, రవి made a cuboid. Ravi made a cuboid of plasticine of dimensions 12 centimeter, 8 centimeter and 3 centimeter and 3 centimeter. How many minimum number of such cuboids? How many minimum number of such cuboids will be needed to form a cube. ఓకేనా? చూడండి చెల్లని, ఇక్కడ మనకి క్యూబాయిడ్, క్యూబ్ ఈ రెండు కనిపిస్తున్నాయి. క్యూబాయిడ్ అండ్ క్యూబ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక క్యూబాయిడ్ ఉందమ్మా. ఆ క్యూబాయిడ్ ఇలా ఉంటుంది, అంటే లెంత్ ఎక్కువగా ఉంటుంది. క్యూబాయిడ్కి బ్రెడ్త్ తక్కువగా ఉంటుంది. లెంత్ ఎక్కువగా ఉండి బ్రెడ్త్ తక్కువగా ఉండే వాటిని మనం ఏమంటాము? క్యూబాయిడ్ అంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ క్యూబాయిడ్. ఓకేనా? డైమెన్షన్స్ మీన్స్ కొలతలు, అంటే ఆ క్యూబాయిడ్ యొక్క కొలతలు అనమాట. ఏంటి? లెంత్ ఇచ్చాడు. లెంత్ మీన్స్ దిస్ వన్. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 12 centimeters. నెక్స్ట్ బ్రెడ్త్ మీన్స్ వెడల్పు. ఇక్కడ ఉంటుంది చూసారా, దాన్ని మనం బ్రెడ్త్ అంటాం. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. నెక్స్ట్ అండ్ 3 centimeters అన్నాడు కదా. 3 centimeters మీన్స్ హైట్ అంటే ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే కింద బాటమ్ నుంచి పైన టాప్ వరకు ఉండేదాన్ని మనం హైట్ అంటాం. ఈ హైట్ ఎంత అంట? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters అంట. సో ఇవి క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్. గివెన్ డైమెన్షన్స్ ఆర్ దిస్ వన్. సో ఇప్పుడు ఈ డైమెన్షన్స్కి మనం ఏం చేయాలంటే, ఈ డైమెన్షన్స్ ఉన్నటువంటి క్యూబాయిడ్ని కట్ చేసి పీసెస్ లాగా కట్ చేసి క్యూబ్స్ లాగా తయారు చేయాలంట. అంటే ఈ క్యూబాయిడ్స్ తోటి మనము ఎన్ని క్యూబ్స్ని చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో క్యూబ్ యొక్క ఫిగర్ ఎలా ఉంటుంది అని అంటే చూడండి, ఇలా ఉంటుంది క్యూబ్ యొక్క ఫిగర్. ఇక
దిస్ ఈజ్ ఏ క్యూబ్. సో క్యూబ్కి క్యూబాయిడ్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది క్యూబ్ అండ్ క్యూబాయిడ్? క్యూబ్కి క్యూబాయిడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే క్యూబ్కి వచ్చేసి ఆల్ ఫేసెస్ ఆర్ ఈక్వల్ లెంత్, అంటే టోటల్గా ప్రతి ఒక్క అంటే లెంత్, బ్రెడ్త్ అండ్ ఆల్సో హైట్ ఇవన్నీ సేమ్ ఈక్వల్ లెంత్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము వాటిని లెంత్, బ్రెడ్త్, హైట్ అని రీడ్ చేయకుండా ఎలా రీడ్ చేస్తాము? సైడ్ 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 అంటాం. అంటే ఇక్కడ మనం లెంత్ని తీసుకోవాలన్నా సైడే అంటాము, బ్రెడ్త్ని తీసుకోవాలన్నా సైడే అంటాము, హైట్ని తీసుకోవాలన్నా కానీ సైడే అంటాం. అంటే అన్నీ ఈక్వల్ లెంత్లో ఉంటాయి. ఈక్వల్ లెంత్లో ఉంటాయి కాబట్టి అది లెంత్ అయినా కావచ్చు, బ్రెడ్త్ అయినా కావచ్చు, హైట్ అయినా కావచ్చు, అన్నీ సేమ్ వాల్యూ కదా. కానీ పర్టికులర్గా క్యూబాయిడ్లో మాత్రం లెంత్ని లెంత్ అనే అనాలి, బ్రెడ్త్ని బ్రెడ్త్ అనే అనాలి. బికాస్ ద డైమెన్షన్స్ ఆర్ డిఫరెంట్. అంటే డైమెన్షన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్ నేమ్స్ తోటి మనం వీటిని అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు ఈ క్యూబాయిడ్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేయాలంట. ఎన్ని క్యూబ్స్ లాగా మనం కట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ అవుట్ ది వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్, దెన్ వి గెట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబాయిడ్స్. సో వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఎలా వస్తుంది? వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్కి ఫార్ములా ఒకటి ఉంటుంది కదా చిల్డ్రన్, మీకు ఐడియా ఉందా? లేదు అంటే నేను ఇక్కడ బోర్డు మీద చెప్తున్నాను చూడండి. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ V ఈజ్ ఈక్వల్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇప్పుడు మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ వచ్చేసింది. దెన్ దీన్ని మనం షార్ట్కట్లో L ఇంటూ B ఇంటూ హెచ్గా చూసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. వాట్ ఈస్ ద L? 12 centimeters into what is the B? 8 centimeters into what is the height? 3 centimeters. Now we multiply the three numbers. 12 into 8, 12 8s are how much? 12 8s are 12 into 8, 8 2s are 16, 8 1s are 8 plus 1 9, 96, 12 8s are 96, and 96 into 3, again multiply 3, 3 6 are 18, 3 6 are 18, and also 3 9s are 27 plus 1 28, 288 centimeter cube, 288 centimeter cube. ఓకేనా చిల్డ్రన్? సో మనకి ఈ వాల్యూమ్ ఎంత వచ్చింది? 288 centimeter cube వచ్చింది. అయితే మనకి ఆన్సర్స్లో 288 ఉంది కాబట్టి అదే ఆన్సరు అని అనుకోవద్దు. అంటే దాని వాల్యూమ్ కనుక్కున్నాం కానీ ఎన్ని క్యూబాయిడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది కనుక్కోలేదు కదా. కాబట్టి క్యూబ్స్గా కట్ చేయాలంటే ఇప్పుడు 288కి ఎన్ని క్యూబ్స్ వస్తాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 288కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 288. చూడండి 288ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే 2 1s are 2, 2 4s are 8, 2 4s are 8. Now 2 7s are 14, 2 2s are 4, 2 3s are 2 6 are, and also 2 18s are. Next 2 9s are. Next 3 3s are. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 into 2 into 2, ఇక్కడ 2 into 2, ఇక్కడ 2 into 2 ఎక్స్ట్రా. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 288కి 2 into 2 into 2 into 2 into 2 into 3 into 3. ఓకేనా? సో ఈ 2 into 2 into 2కి అండ్ ఆల్సో 3 into 3కి
మనం చెక్ చేసుకుంటే క్యూబ్ కదా కావాల్సింది. సో ఈ మూడింటికి ఎక్స్ట్రా వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా ఎంత ఉంది, 2 2s 4, 3 3s 9, 4 3s 36. సో 36 అంటే మనకి 36/3 చేసుకుంటే ఇక్కడ మనకి 12 12 12 లాగా వేసుకోవచ్చు. అంటే మనకి క్యూబ్లో ఎక్స్ట్రా మిగిలింది ఏంటంటే ఇక్కడ 12 సెంటీమీటర్స్, లెంత్ 12 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 12 సెంటీమీటర్స్, హైట్ 12 సెంటీమీటర్స్. సో హైట్, బ్రెడ్త్, లెంత్ మొత్తం టోటల్గా 12 సెంటీమీటర్స్ ఉండేలాగా 12 సెంటీమీటర్స్ ఉండేలాగా మనము స్క్వేర్స్ని కట్ చేసుకోవచ్చు అనమాట. కట్ చేసుకుంటే మనకి 288 వస్తాయి. ఓకేనా చిల్డ్రన్? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. టోటల్గా ఈ క్యూబాయిడ్ని మనం 12 సెంటీమీటర్స్ అన్ని 12 సెంటీమీటర్స్ ఉండేలాగా అన్ని క్యూబాయిడ్స్ కట్ చేసుకోవచ్చు అనమాట. Next one, find the smallest prime number dividing the sum 3 to the power of 11 plus 5 to the power of 13. Seventh one, find the smallest prime number find the smallest prime number dividing the sum dividing the sum 3 to the power of 11 plus 5 to the power of 13. చూడండి చిల్డ్రన్, ఇప్పుడు మనము 3 to the power of 11ని ఫైండ్ అవుట్ చేయడము ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు అని అంటే 3 to the power of 11 కనుక్కోవాలి అని అంటే మనకి సపోజ్ ఇప్పుడు చూడండి 3 to the power of 5ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటేనే 3 into 3 into 3 into 3 into 3 3 3s 9 9 3s 27 27 3s 81 81 3s 243. ఇలా చేస్తేనే మనకి ఈ 5 నెంబర్స్ చేస్తేనే మనకి ఇంకా 243 అంటే బిగ్ నెంబర్ వస్తుంది. ఇంకా దాన్ని మనం 11 times మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా మనకి బిగ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. సో టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. వాడు ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడనంటే 3 to the power of 11 plus 5 to the power of 13 అంటే ఈ రెండింటిని 3 to the power of 11 వాల్యూ కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఫస్ట్ 3 to the power of 11 వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ 5 to the power of 13 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసి వాటి వాల్యూస్ని కూడా యాడ్ చేయాలంట. యాడ్ చేసిన తర్వాత ఏమన్నాడంటే ఈ వచ్చిన నెంబర్ని డివైడ్ చేసేటువంటి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 2 3 5 7 అవి కదా. వాటిల్లో ఏ నెంబరు ఈ వచ్చినటువంటి సమ్ని డివిజన్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో అదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ప్రాసెస్లో ఇక్కడ మనకి వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ వన్స్ ప్లేస్లో నెంబర్ని మనం చూసుకుంటే ఆ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబరు మనకి డివిజిబిలిటీ రూల్స్ గుర్తున్నాయి కదా. 2 తోటి డివిజిబిలిటీ, 3 తో డివిజిబిలిటీ, 4 తో డివిజిబిలిటీ అవన్నీ కదా డివిజిబిలిటీ రూల్స్. ఆ డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం మనం ఏ నెంబర్తో డివిజన్ అవుతుందో అనేది క్లారిటీగా చెప్పొచ్చు కదా చిల్డ్రన్. సో అప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఈ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ కావాలి. వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ తెలిస్తే మనకి ఆటోమేటిక్గా అది ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవాలి. వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఏంటి అనేది తెలిస్తే ఏం చేయొచ్చు?
అది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పేయచ్చు. ఓకేనా? సో మరి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఎలా తెలుస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకసారి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఎలా తెలుస్తుంది అని అంటే ఫస్ట్ మనము 3 చూద్దాం. 3 to the power of 1, 3 to the power of 1 అంటే 3, 3 to the power of 2, 3 square ఎంత? 3 3s are 9, 3 to the power of 3, 3 cube, 3 cube how much? 9 3s are 27. అంతే కదమ్మా. 3 to the power of 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే లేదు అంటే ఇలా రాసుకుందాం. 3 to the power of 1 means 3, 3 to the power of ఇది అవసరం లేదు, ఎంత పెద్ద ప్రాసెస్ ఎందుకు కానీ 3 to the power of 1, 3 స్క్వేర్, 3 క్యూబ్ 27, 3 to the power of 4, 27 3s are 81, 3 to the power of 5, 243, 3 to the power of 6 అంటే 243కి మనం ఇంకొక 3ని చేయాలి కదా. 3 3s are 9, 3 4s are 12, 3 2s are 6 plus 1 7, 729. మళ్ళీ 3 to the power of 7, 3 to the power of 7, 3 to the power of 7 అంటే 1 2 3 4 5 6 7, 3 to the power of 7 అంటే 729కి మళ్ళీ 3 చేయాలి. 3 9s are 27, 3 2s are 6 plus 1 7 8, 3 7s are 21 అంటే 2187. మళ్ళీ 3 to the power of 8, 3 to the power of 8 అంటే ఇంటూ 3 చేయాలి. 3 7s are 21, 3 8 are 24 plus 2. ఒకసారి చూడండి అమ్మా, ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది కదా. సో ఈ ప్రాసెస్ ప్రకారం మనం చూసుకుంటే ఒకసారి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ చూసుకోండి. ఇక్కడ 3 ఉంది, 9 7 1, మళ్ళీ 3 వచ్చింది, 3 9 7, మళ్ళీ ఇక్కడ ఎంత రావాలి? 1 రావాలి కదా. చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 9, మళ్ళీ ఇక్కడ 9, ఇక్కడ 7, మళ్ళీ ఇక్కడ 7, ఇక్కడ 1, మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? 1 వచ్చింది. అంటే సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఉంటుంది, కానీ వన్స్ ప్లేస్లో మాత్రం 1 వస్తుంది. మళ్ళీ 3 to the power of 9 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, చెప్పాలి. ఇక్కడ ఎంత వస్తుంది? సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఉంటుంది, దాంతోపాటు మనకి రిపీట్ అయ్యే నెంబర్ ఏంటి వన్స్ ప్లేస్లో? 3. గుడ్. నెక్స్ట్ 3 to the power of 10 తీసుకుంటే ఇక్కడ రిపీట్ అయ్యే నెంబర్ ఈజ్ 9. 3 to the power of 11 తీసుకుంటే రిపీట్ అయ్యే నెంబర్ 7. ఓకేనా? అంటే మళ్ళీ 3971, 3971, 3971. ఇప్పుడు మనకి 3 to the power of 12 నెంబర్ కూడా తెలుసు. వన్స్ ప్లేస్లో ఏమొచ్చిద్దో ఏంటి? 1. అంటే మనకి వన్స్ ప్లేస్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్సే రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ రిపీట్ అయ్యే నెంబర్స్ ప్రకారం ఇక్కడ మనకి 3 to the power of 11లో మనకి వన్స్ ప్లేస్లో 7 వస్తుంది అనేది తెలిసిపోయింది. అంతే కదా. సో ఇప్పుడు మనకి 3 to the power of 11 వాల్యూ తెలిసింది చిల్డ్రన్. 3 to the power of 11 ఈజ్ ఈక్వల్ అప్ టు సో సంథింగ్ 1. ఇక్కడ నెంబర్ ఎంతో మనకు తెలియదు, కానీ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ మాత్రం 7. సో వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ మాత్రం 7. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము 5 to the power of 13 వాల్యూ చూద్దాం. ఇప్పుడు దీనిలాగే చేసుకుందాం. 5 1s are 5, 5 స్క్వేర్ 25, 5 క్యూబ్ 125, 5 to the power of 4 625, 5 to the power of 5. చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఏ నెంబర్ తోటి మనం మల్టిప్లికేషన్ చేసినా కానీ, అంటే ఎన్ని 5లు మల్టిప్లికేషన్ చేసినా కానీ వీ విల్ గెట్ 5 in one's place, బికాస్ 5 ఈజ్ ఏ సింగిల్ నెంబర్. 5 అనేది ఏ నెంబర్తో కలవదు. అంటే 5 ఎన్ని 5లు నువ్వు మల్టిప్లికేషన్ చేసినా కానీ మనకి వన్స్ ప్లేస్లో ఏమొస్తుంది? 5 వస్తుంది. 5 తోటి ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినా కానీ 5 తోటి ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినా కాదు, 5 తోటి 5ని మల్టిప్లికేషన్ చేస్తే ఎన్ని టైమ్స్ చేసినా కానీ మనకి వన్స్ ప్లేస్లో 5 రిపీట్ అవుతుంది. చూడండి, ఇక్కడ 5 5 5 5 అట్లా 5 రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తే 5 to the power of 13 వాల్యూ ఏమవుతుంది చెప్పండి చిల్డ్రన్? 13 to the power of వాల్యూ కూడా 5 అవుతుంది. ఎందుకు అని అంటే అన్ని నెంబర్స్లో మనకి 5 వస్తుంది కదా, అందుకని 5ని ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేసినా we will get 5 in one's place, then we got the answer. Then 5 to the power of 13 value, how much? 5 to the power of 13 is equal in one's place in 5.
ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? సమ్ ఆఫ్ ది బోత్ నెంబర్స్. అంటే ఈ రెండింటిని సమ్ చేయాలి. దట్ మీన్స్ 3 to the power of 11 plus 5 to the power of 13 is equal ఎంత వస్తుంది? 7 plus 5 12. ఇక్కడ 1 ఉంటుంది, అంటే 1 ఇక్కడికి బారోయింగ్ వస్తుంది. ఇక్కడ ఏదో నెంబర్స్ ఉంటాయి కానీ మనకు తెలియదు కదా, అందుకని నేను ఇక్కడ కూడా ఓన్లీ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్నే వేసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మనం 1ని యాడ్ చేయాలంటే ఇక్కడ వచ్చే నెంబర్స్ ఎన్నో మనకు తెలియాలి కదా. ఇక్కడ ఏ నెంబర్స్ వస్తాయో తెలిస్తేనే మనము 1 తోటి అడిషన్ చేయగలుగుతాం. కానీ ఆ నెంబర్స్ ఏంటో తెలియదు కదా, తెలియనప్పుడు మనం యాడ్ చేయగలుగుతామా? యాడ్ చేయలేము. సో అప్పుడు మనకి ఇక్కడ నెంబర్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు అనమాట. సో మనకి వచ్చిన నెంబర్ ఏంటి? వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్. వన్స్ ప్లేస్లో 2 ఉంది. 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. హియర్ దిస్ సమ్ ఆఫ్ ది therefore sum of the 3 to the power of 11 plus 5 to the power of 13 have 2 in ones place. 2 in ones place. చూడండి, ఈ రెండింటి యొక్క సమ్ములో 2 అనేది వన్స్ ప్లేస్లో ఉంది అని రాశాను. ఓకేనా? ఓకే. 2 ఈజ్ an even number. 2 is an even number. 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. అప్పుడు ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా దేంతో డివిజిబుల్ అవుతాయి? ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. 2 తోటే కదా డివిజిబుల్ అయ్యేది. దెన్ every even number is exactly divisible by 2. Here the smallest prime number is two. సో 2 తోటే మనము ఇది డివిజిబుల్ అవుతుంది. అలాగే 2 అనేది ఈవెన్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ప్రైమ్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఆ ప్రైమ్ నెంబర్ తోటి ఈ సమ్ము డివిజిబుల్ అవుతుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా చిల్డ్రన్? ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యాయి కదా. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు నీట్గా నోట్బుక్లో రాసేసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.